నువ్వు చేయనంతటిలో ఈ సంవత్సరం ఎక్సలెన్స్ చూడండి. ఎక్సలెన్స్. ఐ డోంట్ నో ఈరోజు లోకం ఎట్లా అయిపోయిందంటే పర్ఫెక్షనిస్టుల కొరకు, ఇది ఎట్లా చెప్పాలో ఆలోచిస్తున్నా. పర్ఫెక్షనిస్టులు అంటాం, ఎంత చేసినా పర్ఫెక్ట్ అనేది ఎప్పటికైనా అవుతుందా? చాలా మంది నేను పర్ఫెక్షనిస్ట్ అంటారు. దే డోంట్ నో ఐఎమ్ ఎక్సలెంట్, ఐఎమ్ నాట్ ఎ పర్ఫెక్షనిస్ట్. ఎందుకంటే నాకు ఒక బుద్ధి ఉండింది చిన్నప్పుడు నుండి పర్ఫెక్షనిస్ట్. నేను దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత అది దేవుడు మార్చాడు ఎక్సలెంట్గా. అంటే పర్ఫెక్షనిస్ట్ ఎంత చేసినా తృప్తి ఉండదు. ఇది ఇంకా లోపం ఉంది, ఇది ఇంకా కొంచెం ఇట్లా ఉంది, అది ఇంకా కొంచెం అట్లా మారాలి, ఇది ఇంకొచ్చి ఇట్లా అవ్వాలి, ఇది ఇంకొచ్చి అట్లా రావాలి. పర్ఫెక్షన్ ఎప్పుడు ఇది ఇంచు కొంచెం అక్కడ ఇక్కడ ఒక సెంటీమీటర్ కొంచెం ఎక్కువ ఉంది, అది పర్ఫెక్షనిస్ట్. ఎక్సలెంట్ ఏంటి తెలుసా? ఇదిగో మన దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత, చేయదలుచుకున్న విజన్ ఇది, టైం లిమిట్ ఇది, వాట్ ఈస్ ద బెస్ట్ కెన్ వి డూ. నీ దగ్గర ఉన్న టైం, నీ దగ్గర ఉన్న డబ్బు, నీ దగ్గర ఉన్న విజన్, ఇదే బెస్టా, చేసి ముగించు. మై టీమ్ పీపుల్ చాలాసార్లు యువర్ పర్ఫెక్షనిస్ట్ అంటారు. నో గైస్, పర్ఫెక్షనిస్ట్ అంటే యూ విల్ నెవర్ ఈవెన్ డూ వన్ మీటింగ్. దిస్ మీటింగ్ ఇస్ నాట్ పర్ఫెక్షనిస్ట్, దిస్ వీఆర్ డూయింగ్ ఇన్ ఎక్సలెన్స్. అంటే నీ దగ్గర ఉన్నదంతా పెట్టి నువ్వు చెయ్యి, అంతేగాని నీ దగ్గర లేదని నేను అడగనంట. నువ్వు చేయగలిగింది ఇదే బెస్టా, అది పరీక్షించుకుంటా. ఎందుకంటే ప్రతిరోజు నన్ను నేను పరీక్షించుకున్నది అదే. ఈరోజు చేయాల్సిందే చేశానా, నా మనసు ఎట్లా ఉంటుందా, చేయాల్సింది చేశానా అన్న ప్రశ్న వస్తుంది. లేదంటే లేచి వెళ్ళి పని స్టార్ట్ చేస్తాం మళ్ళీ. దట్ ఈస్ మీ, ఐల్ బి వెరీ ఆనెస్ట్. అందుకంటే రాత్రులంతా పని చేస్తూ ఉంటాం. కానీ చేసి ముగించిన తర్వాత పొద్దుట అయినా కూడా, పొద్దుట 10-10:30 అయినా కూడా మాత్రం చేసి ముగించానా, అబ్బా ఇప్పుడు పడుకో, ఆ తృప్తి వేరుంటుంది. ఐ హ్యావ్ డన్ ఇన్ ద టైమ్ దట్ ఈస్ గివెన్. నాలాంటి వాళ్ళు పొద్దుటంతా మనుషులకు పరిచయం చేయాలి, రాత్రంతా నేను చేయాల్సింది చేయాలి. మీకేముంది చూసుకోండి. పొద్దుట ఏ పని చేయకుండా రాత్రి మాత్రం కూర్చుంటారంట ఫోన్లు పట్టుకుని. మేము కూడా మీకులా కూర్చోండి. నో 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 నో. వాట్ ఈస్ ద వర్క్ దట్ యు హావ్ అచీవ్డ్? వేర్ ఇస్ ద థింగ్? హ్యావ్ యూ డన్ యువర్ బెస్ట్? అందుకని దేవుడు అక్కడ ఉంది, మీ యజమానులు చూస్తారని పని చేయొద్దు, దేవుడు చూస్తున్నాడని పని చేయి. మీ యజమానులు లెక్కప్ప చెప్పాలని కాదు, దేవుడికి లెక్కప్ప చెప్పాలి. ఇదిగో నువ్వు చూస్తున్నది, ఇస్ దిస్ ద బెస్ట్? హ్యావ్ యూ డన్ యువర్ బెస్ట్? ఐఎమ్ టెలింగ్ యూ, పుట్ దిస్ టార్గెట్ ఇన్ యువర్ లైఫ్, సీ హౌ యువర్ డేస్ విల్ చేంజ్. నాట్ ఇయర్, డేస్ విల్ చేంజ్. ప్రతి దినము సోమర్థనాన్ని పోరాడటానికి నీలో రావాలి ఎక్సలెన్స్ స్పిరిట్. ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ బైబిల్లో చూస్తాం. ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ విల్ మేక్ యూ స్టాండ్ బిఫోర్ కింగ్స్. బిఫోర్ కింగ్స్ బైబిల్ చూసినప్పుడు ఇక్కడ కెన్ వి హావ్ Proverbs 22:29. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? Proverbs 22:29 అండి. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? నిపుణత కలిగిన వారిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు గాని వాడు రాజుల ఎదుటనే నిలుచును. మామూలు మనుషుల ముందు నిలబడ్డంట. The one who's got excellence will not stand before the ordinary. He will not do an ordinary job. He will not be an ordinary man. ఎవరి ముందు నిలబడతాడంట? రాజుల ముందు. అంటే రాజుల ముందుకు వచ్చి ఆర్డర్లు తీసుకుంటాడనమాట. రాజుల దగ్గరకు వచ్చి ఏం చేయాలి నీకని అడుగుతాడంట. రాజులు పిలిపిస్తాడంట, నాకు పలానా వ్యక్తి కావాలి, తీసుకురా. సొలొమోను ఆలయాన్ని కట్టించినప్పుడు యూదులను వాళ్ళ అన్యుల్ని పిలిపించాడు. ఎందుకు? దే ఆర్ పీపుల్ ఆఫ్ ఎక్సలెన్స్. వాళ్ళని రప్పించి వారితో కట్టించి వారికి డబ్బులు చెల్లించి ఆయన విమోచించుకున్నాడు. ఇంకో మాటలు చెప్పాలంటే, టు పేయింగ్ మనీ హీ సెడ్ ఇట్ ఈస్ ద టెంపుల్ దట్ ఐ బిల్డ్. సొలొమోన్ కట్టాడా? సొలొమోన్ కట్టలే, ఆయన డబ్బులు ఇచ్చి కట్టించాడు. బట్ కట్టించినప్పుడు ఎవరితో కట్టించాడు? హీ గాట్ ద ఎక్సలెంట్ పీపుల్, ఎక్సలెన్స్ పీపుల్, ద ఫైనెస్ట్ క్రాఫ్ట్. మీకు ఒకటే అంట, మీరు చేసే పని నమ్మకంగా చేస్తున్నారా? మీరు చదివే చదువు ఎక్సలెంట్గా చదువుతున్నారా? హ్యావ్ యూ గివెన్ యువర్ ఎక్సలెన్స్ ఇన్ వాట్ యూ డూ? నాకు ప్రమోషన్ కొరకు ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన అడగాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు చేయాల్సిన పని నమ్మకంగా చేస్తే నీ యజమాని, నీ నాయకుడు, నీ ఓనర్, నీ CEO డెఫినెట్లీ విల్ బి ప్రమోటింగ్ యూ టు దట్ లెవెల్ బికాస్ హీ సీజ్ యువర్ ఎక్సలెన్స్. ఎక్సలెన్స్ లేని వాడిని ఎవరైనా ప్రమోట్ చేస్తాడా? ఎక్సలెన్స్ కొరకు ప్రమోషన్ కొరకు ప్రార్థన చేయండి. ఎన్ని సంవత్సరాలు అడిగితే ఏం ప్రయోజనం?
నా జీతం పెరిగేలాగా ప్రార్థన చేయండి. ఈరోజు ప్రపంచం, ఈ రోజు ఉన్న తరానికి మీకే బాగా తెలుసు, ఎంతనా కడతానికి రెడీ పని చేసేవాడు అంటే. ఎంతనా కడతానికి రెడీ, నువ్వు ఎంత డిమాండ్ చేసినా కడతానికి రెడీ, నేను అడిగినది నువ్వు అవ్వగలిగితే. Which means people, the world is waiting for excellence. As a believer, you stand with excellence. నువ్వు ఏది చేసినా ఒకటే ఎక్సలెన్స్ ఉండాలి, సంపూర్ణత ఉండాలి. ఈరోజు చాలా మంది ఎక్సలెన్స్ కాదు కదా, ప్రారంభించేది కూడా ముగించారంట. గత సంవత్సరం ఎన్ని ప్రారంభించి ఆపేశారు, ఎన్ని ప్రారంభించి మధ్యలో ప్రతిదీ ఇంకంప్లీట్. మన నా కూతురు, తనకి ఏసై అంటే ప్రాణం, ఏసై అంటే పిచ్చి. మీ అండ్ జీసస్ అంటా అంటే, డాడీ డూ మీ డ్రాయింగ్ ఆఫ్ మీ అండ్ జీసస్ డ్రాయింగ్ ఏవాన్. అప్పుడే వర్షిప్ కాన్ఫరెన్స్ అయింది. బికాస్ ఎవ్రీ టైమ్ ఐ హ్యావ్ టు టేక్ ఎ బ్రేక్, ఐ డూ డ్రాయింగ్స్. ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. సో పెట్టా, మొత్తం నా పెయింట్స్ ఓపెన్ చేశాను, కేసులు ఓపెన్ చేశాను, పెట్టా. నా భార్య ఏమో గంట సేపులో బయటికి వెళ్ళాలండి. ఇప్పుడు స్టార్ట్ చేశాను, నువ్వేమో బయటికి వెళ్ళాలి. సరే మీరు అందరూ రెడీ అవ్వండి అన్న. కూర్చొని ఎంత వేగంగా అంత వేగంగా గీస్తావు, నా కలర్ చేస్తావు, నా పట్టు ఒక వాష్ అవుట్ స్టైల్లో మొత్తం వేసి ముగించి అట్టు పెట్టిన నా భార్య వచ్చి, వావ్ ఎంత బాగుందా అంటే, సరే కానీ బయలుదేరా, పక్కన పెట్టి ఇదిగో చూడండి. వాళ్ళ మమ్మీ వెంటనే తీసి పెట్టించుకుంది. నిన్ను చూసేటప్పటికి దాన్ని చక్కగా ఫ్రేమ్ చేసి దాని బెడ్ పక్కన పెట్టింది. నేను చూసి ఇది నేనే గీసానా? బట్ దెన్ లుకింగ్ అట్ ద స్పీడ్, నేను ఒకటే అనుకున్నా, నాకున్న ఈ గంట సేపట్లో వాట్ బెస్ట్ కెన్ ఐ గివ్? ఇప్పుడు అడిగింది కదా అన్న, లేచి వెళ్ళిపోలా. నేను ప్రారంభించింది మాత్రం వదలను. ఒకప్పుడు అట్లుండేవాడిని నా యవ్వన కాలంలో, కానీ దేవుని తెలుసుకున్న తర్వాత, దేవుడు నన్ను దర్శించిన తర్వాత నా బ్రతుకు విధానం నేర్చుకున్నాను. నాకు గంట సేపు ఉందా, 10 నిమిషాలు ఉందా? వాట్ కెన్ ఐ డూ ఇన్ దిస్? ఐ విల్ డూ. లైఫ్ ఇస్ నాట్ ఎ చిల్ స్టోరీ. కొంతమంది చూడండి, స్నానం చేయంటే వస్తున్నా, ఇప్పుడే హీటర్ గ్రీజర్ ఆన్ చేసా, ఇప్పుడే బట్టలు తీసుకుంటున్నా, ఇప్పుడే వస్తాను, ఇప్పుడే చూస్తాను, అంటారు. పరిగెత్తరో, కొంప ములిగిపోతున్నా అన్నట్టు పరిగెత్తు. జీవితం ఎంత బాగుపడుతుందో చూడు. ఇదిగో అయిపోయింది, చచ్చిపోతా ఉన్నట్టు చెయ్యి, ఎన్ని సాధిస్తావో చూడు. బీ క్విక్, బీ ఫాస్ట్, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనుషుడు చూడండి, టైం ఈటర్, టైం కిల్లర్, బ్రతుకుని స్టీలర్, లైఫ్ స్టీలర్. చూస్తూనే ఉంటా. అంతలోకి అయిపోయింది ఆ టైం. 3 గంటల సేపు ఏం సాధించో? నా దగ్గర కొన్ని ఫోన్లు ఉంటాయి, నేను నా దగ్గర ఇంచుమించు 5-6 నెంబర్లు ఉంటాయి, మారుస్తూనే ఉంటాను. ఒక నెంబర్ మాత్రం కామన్గా టీమ్గా ఉంటుంది, అది ఎక్కువ నేను వాడను. నా నెంబర్లు ఏంటంటే నా సర్కిల్ మార్చేస్తూనే ఉంటా. ఓన్లీ ది పీపుల్ హూ నో మీ విల్ హ్యావ్ మై నెంబర్. అండ్ అందుకొరకే, ఎందుకంటే టక్కని చూస్తే నాట్ రీచబుల్, అంతే అయిపోయింది. నువ్వు మళ్ళీ నాతో సహవాసం కలిగి నెక్స్ట్ టైం కలిసినప్పుడు నీకు ఇస్తాను నెంబర్, లేకపోతే లేదు, గొడవ లేదు. నేను ఎవరికి ఎక్స్పెక్ట్ చేసి నా నెంబర్ ఇది అని చెప్పను. కానీ నాతో సహవాసం కలిగి లిమిటెడ్ పెట్టుకోండి, ఎందుకంటే నా టైం ముఖ్యం. ఎవరు వేస్ట్ చేస్తా కూర్చుంటాను లేదు. నాతో పని చేసేవాడు నాతో మాట్లాడితే చాలు. ఎప్పుడో ముచ్చట్లు పెట్టేవాడు నాతో పెట్టాల్సిన అక్కర్లే. నువ్వు నన్ను కలవదలుచుకుంటా, నేరుగా వచ్చి కలువు. ఫోన్లో మాట్లాడిన టైం వేస్ట్ చేయక్కర్లే. ఐ కీప్ ఇట్ సింపుల్. బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు బి రీచ్డ్, పీపుల్ నో హౌ టు రీచ్ మీ. నన్ను కలుస్తానికి చాలా సోర్సెస్ ఉన్నాయి, నాకు వాక్ని పంపిస్తానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఐఎమ్ ఈజీలీ రీచబుల్ మ్యాన్, నాట్ దట్ ఐఎమ్ నాట్ రీచబుల్. ఆల్మోస్ట్ అందరికీ నా పిఎస్ నెంబర్ తెలుసు, అందరికీ చర్చ్ నెంబర్ తెలుసు, చర్చిలోకి వచ్చే ప్రతి మెసేజ్ నా దగ్గరకు వస్తుందని తెలుసు. సో దానికి ఒక నెంబర్ సపరేట్గా ఉంటుంది, కానీ నా చేతిలో ఎక్కువ ఉంటుంది. కానీ బట్ వాట్ ఐ లెర్న్డ్, మొన్న సేపటితో చెప్తా, నా ఫోన్లో ఒట్టి కాల్స్ వెళ్తాయి, SMS వెళ్తాయండి, వాట్సాప్ కూడా వాడినండి అంటే, అవునా? అది ఐ డోంట్ యూస్. ఎందుకు? ఎవరైనా వాట్సాప్ టెక్స్ట్ చేయొద్దంట, నాకు కాల్ చేయమంట. మామూలు టెక్స్ట్ చేస్తే కాల్ చేయంట, కాల్ చేయి, నేను కాల్ చేయి, ఐఎమ్ రీచబుల్, కాల్ మీ. నేను ఏ పని చేస్తానో కాల్ చేయి, స్టేజ్ మీద తప్ప ఎప్పుడైనా సరే కాల్ చేయి, నేను మాట్లాడతా. ఎందుకంటే నువ్వు మెసేజ్ చేసేటప్పుడు నువ్వు చెప్పదలుచుకుని మాత్రం చెప్పేసిపోతున్నావు, నేనేం చెప్తున్నానో నీకు ఎంటలే. బికాస్ ఐ నీడ్ టు గివ్ యూ ఇన్స్ట్రక్షన్స్. పని అయిపోయిందా, డన్ అని కావాలంటే పెట్టుకో, ఓ పని అయిపోయిందని కావాలంటే చెప్పుకో. కానీ కొన్నిసార్లు అంటే ఆ పని అయిపోయింది కూడా కాల్ చేసి చెప్పండి, నెక్స్ట్ ఏం చేయాలో చెప్తా. ఇట్ ఈస్ ఆల్వేస్ ఐఎమ్ రెస్పాండింగ్, నాట్ జస్ట్ సెయింగ్ ఓకే, అప్డేట్స్ కాదు. సో ఐ లెర్న్డ్
ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా ఇది నా అదర్ ఫోన్స్లో అయితే అసలు యూట్యూబ్ యాప్ కూడా ఉండదు. సింపుల్ టైం వేస్ట్ అంట. కూర్చోాలా చక్కగా టీవీ ముందు కూర్చుని ఓపెన్ చేయి, ఫ్యామిలీతో కూర్చొని టైం తెలిసిపోతా ఉంటుంది. టైం అయిపోతుంటే మా వాళ్ళు మామూలు వదలరు. నేను అట్లా కూర్చుంటే చాలు, అన్నా టైం అవుతుంది, అన్నిటికీ టైం అవుతుంది అంటే కమాన్ లెట్స్ కీప్ డూయింగ్ వాట్ వీ క్యాన్. అందుకని లైఫ్ ఎంజాయ్ చేయను కదా. ఐ డూ మెనీ థింగ్స్, ఐ ఎంజాయ్ మెనీ వేస్, I achieve many things. I polish my talents in many ways. I challenge you today, this year, serve with excellence. Keep doing it. Excellence ఎలా వస్తుందండి? సింపుల్ అండి. ఒక ఆర్టిస్ట్ ఎలాగ ఆర్టిస్ట్ అవుతాడు, ఒక స్కల్పర్ ఎలా స్కల్పర్ అవుతాడు, ఒక కార్పెంటర్ ఎలా కార్పెంటర్ అవుతాడు, లేకపోతే ఒక బాక్సర్ ఎలా బాక్సర్ అవుతాడు. బాక్సింగ్ ఎట్లా చేయొచ్చు నీకు ఫస్ట్ టైం నేర్పించచ్చేమో, కానీ ట్రూ బాక్సర్ అదే ఒక పంచిని 1000 సార్లు ప్రాక్టీస్ చేసి ఉంటాడు. నువ్వు ఒక్కసారి చూసేసి అదేలా కొట్టేద్దాం అనుకుంటావు. నో. హిస్ థింగ్ ఇస్ దట్ పర్సిస్టెన్స్. హిస్ ప్రాక్టీస్ 1000 times, 10,000 times. ఆ ఒక్క దెబ్బలో నువ్వు విక్టరీ చూస్తున్నావు. నువ్వు కూడా అనుకుంటావు వీధిలోకి వెళ్ళి ఇట్లా అనస్తా వచ్చేస్తావు అనుకుంటావు. నెక్స్ట్ సెకండ్ నువ్వు పడి ఉంటాను నేల మీద. పీపుల్ ఆర్ నాట్ పర్సిస్టెంట్. కీప్ ప్రాక్టీసింగ్ ఇన్ సీక్రెట్. యూ డోంట్ హ్యావ్ టు షో ఇట్ బిఫోర్ ఎవ్రీబడి. ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ కర్మ ఇంకా స్టార్ట్ కూడా చేయడు. ఒక గిటార్ కొనుక్కుంటాడు, ఒక పోస్ట్ పెడతాడు, ఓ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఎవడికి చూపించుకుంటాను ఏది నీ విలువ ఏది? అచీవ్ సంథింగ్, లెట్ పీపుల్ ప్రైజ్ యూ. యు ఆర్ నాట్ గోయిన్ టు ప్రైజ్ యువర్ సెల్ఫ్. లెట్ పీపుల్ టాక్ అబౌట్ యూ. యూ డోంట్ హ్యావ్ టు కీప్ టాకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. యూ డోంట్ హ్యావ్ టు పోస్ట్ అబౌట్ యువర్ అచీవ్మెంట్స్. దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఆల్వేస్ రెడీ టు డూ దట్ ఫర్ యూ. They are your wishers, they are your encouragers, they are your supporters, they are the people you have been a blessing. Let them do it. ఈరోజు అట్లా లేరంటే యూ నీడ్ టు చెక్ యువర్ సెల్ఫ్. నువ్వేం అచీవ్ చేయలేదు నాతో. బైబిల్లో చూసినప్పుడు అండి నేను ఒకే మాట అంటా, ఓ మై వైఫ్ ఆల్సో హ్యాస్ అ ఫోటో ఆఫ్ ఇట్. యు గాట్ దట్ పిక్చర్? కెన్ యు పుట్ ఇట్ ఆన్ ద స్క్రీన్? చూద్దాం. జస్ట్ కొంచెం ఎంకరేజ్ చేస్తాను. నాట్ టు బోస్ట్ అబౌట్ మై సెల్ఫ్ బట్ టు ఎంకరేజ్ అండ్ మోటివేట్ పీపుల్ దట్ థింగ్స్ కెన్ బి డన్. గెట్ మీ ద క్లోజ్ అప్ పిక్చర్, జస్ట్ దట్ పిక్చర్. ఎల్ఈడి సెంటర్లో తీసుకురండి అది. జస్ట్ ద అదర్ వన్, జస్ట్ ద ఫుల్ వన్ తీసుకురండి చాలు. సో ఐ వుడ్ సే జీవితంలో నిజంగా ఇఫ్ యూ క్యాన్ ఎక్సెల్. యు గాట్ ద పిక్చర్? కొంచెం స్ట్రెచ్ అయి ఉంది కానీ అర్థమైంది కదా. తను అడిగింది నాకు పింక్ డ్రెస్ కావాలి. ఓకే పింక్ డ్రెస్. ఐ నీడ్ రెడ్ ఫ్లవర్స్. ఓకే రెడ్ ఫ్లవర్స్. ఏం కావాలి? టక్ 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 టక్. కానీ ఇంకా అది క్లారిటీ లేదు, ఫోన్లో తీసింది. బట్ దెన్ ద ఒరిజినల్ పిక్చర్ లుక్స్ మచ్ డెప్త్, మచ్ పంచ్. యు సీ దట్స్ వాట్ ఐ వుడ్ సే. థ్యాంక్స్ ఫర్ ఇట్. లెట్ మీ గో ఫార్వర్డ్. డిసిప్లిన్. నేను ఆ రోజుగా చెప్పదలుచుకుంది, క్రమశిక్షణ కలిగి డిసిప్లిన్ కలిగి ఉండండి. ఏదైనా కూడా నిలబడండి, దేవుడు నడిపిస్తాడు. 7వదిగా నేను చెప్పి ముగించగలిగింది, ఏది ఏమైనా ఓర్చుకుంటాను నేర్చుకోండి. ఏం చేయాలి చెప్పండి? 7వది ఓర్చుకో. మనుషులు నేను అర్థం చేసుకోరు, ఓర్చుకో. నువ్వు అనుకున్నట్టు జరగదు, ఓర్చుకో. నువ్వు ఎంతో ప్రేమించి ఉండొచ్చు, ప్రతిస్పందన ప్రేమ రాలే, ఓర్చుకో. అనేక సార్లు నిన్ను తెలియని వారు నీ గురించి మాట్లాడుతున్నా ఏమాత్రం నీకు బాధ కలిగించదు. నిన్ను తెలిసి ఎవరినైతే నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు వారు నీకు విరోధంగా మాట్లాడినప్పుడు బాధ కలుగుతుంది. అవును కదా? ఓర్చుకో. ఎండ్యూర్ ద పెయిన్, ఎండ్యూర్ ద సఫరింగ్, ఎండ్యూర్ ఇన్ ఆల్ సిచ్యువేషన్. ఎండ్యూర్, లెర్న్ టు ఎండ్యూర్. ఓర్చుకుంటే దాని తగ్గ ఫలం ఉంటుంది. ఓర్చుకుంటే దాని తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఓర్చుకో. దేవుడు చూస్తున్నాడు నువ్వు ఓర్చుకునేటప్పుడు. మనుషులు ఏమంతా మాట్లాడోడన్నీ మాట్లాడినా ఈయనే చెవు ఉంది పైన. ఓహో నా బిడ్డని ఇట్లంటావా, నా బిడ్డలు ఇట్లంటావా? ఇన్ఫాక్ట్ నేను అంటాను, ఎవడన్నా మాట్లాడినా ఆ పైన వినే ఈ చెవు ఉంది. మాట్లాడిన దానికంతా జవాబు అక్కడి నుండి వస్తుంది. నువ్వేం ప్రూవ్ చేయక్కర్లేదు, అక్కడి నుంచి వస్తుంది ప్రూవింగ్. అక్కడిస్తాడు దేవుడు హెచ్చింపు. నువ్వు ఎంత అనాథోపచారం చూస్తున్నావో అంత హెచ్చించే హస్తం ఉంది. దేర్ ఇస్ అ హ్యాండ్ దట్ ఈస్ లీడింగ్ యూ ఆల్వేస్ ఇఫ్ యు ఆర్ అ బిలీవర్. ఆమేన్. కానీ ఓర్చుకో. నువ్వు వాదించుకుంటా ఉంటే దేవుడు ఏం చేయడు. యూ డోంట్ హ్యావ్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్, లెట్ గాడ్ డిఫెండ్ యూ. God knows your heart, God knows your thought, God knows your intentions, God knows all about you. Have the fear of God and hold on. Just wait, endure it. ఓర్చుకుని సహించుకుని ఉండు. తగిన కాలంలో ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ టైం.
తగిన కాలంలో దేవుడు హెచ్చిస్తాడు చూడండి, తగిన కాలంలో దేవుడు జరిగిస్తాడు చూడండి, తగిన కాలంలో ఆయన తలని పైకి ఎత్తిస్తాడు చూడండి. నేను ఒకటే అంటానండి, ఎవరు ఏమంటారా అన్న దాన్ని బట్టి నువ్వెప్పుడు బాధపడద్దు. దేవుణ్ణి నమ్ముతున్నావా, దేవునితో మాట్లాడు. దేవా, నువ్వు చూస్తున్నావు కదా, నువ్వు వింటున్నావు కదా, నాకు తెలుసులే, నువ్వు మేలు చేస్తావులే, నువ్వు నిరూపిస్తావులే, ఎందుకంటే చివరికి నీ కొరకు నిలబడన్నా. దట్ ఈస్ అ సింపుల్ థింగ్. సో ఈరోజు ఒకటే అంటానండి, ఈ నూతన సంవత్సరంలో దృష్టితో ఆశతో వేగిరపడుతూ ముందుకెళ్ళండి. చేయవలసింది చేయండి, సాధించవలసింది సాధించండి. లెట్ నాట్ యువర్ న్యూ స్పిరిట్ డై. బట్టలు పాత అయిపోయి ఉండొచ్చు, ఇల్లు పాతది అయిపోయి ఉండొచ్చు, స్థలం పాతది అయిపోయి ఉండొచ్చు, రోడ్లు పాత అయి ఉండొచ్చు, అంత పాతది ఉండొచ్చు, డేట్ దాటి వెళ్ళిపోయి ఉండొచ్చు. బట్ కీప్ అప్, ఇట్ ఇస్ ఆల్ ఇన్ యువర్ మైండ్. ఎందుకంటే ఒక మనిషి మారటానికి ఏ మూమెంట్ ఆఫ్ చేంజ్ ఇస్ ఎనఫ్ అంట. ఒక్క మూమెంట్, ఒక్క నిమిషం చాలంట, ఒక్క సెకండ్ చాలంట ఒక మనుషుడు మారటానికి. కానీ తన జీవిత విధానాన్ని మారటానికి కనీసం 14 days ఆఫ్ కన్సిస్టెంట్ డిసిప్లిన్ అంటారు. 14 రోజులు ప్రతిరోజు క్రమశిక్షణ ఉండాలంట. ఇట్ టేక్స్ 3 months ఫర్ వన్ టు బికమ్ ఎ న్యూ హ్యాబిట్. ఒక అలవాటు కామన్ అవుతానికి 3 నెలలు పడుతుందంట. 14 రోజుల స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఉంటే, ఆ స్ట్రిక్ట్ డిసిప్లిన్ కంటిన్యూ అవుతే 3 నెలలు పడుతుందంట టు బికమ్ ద న్యూ వర్షన్ ఆఫ్ యూ. 2026, the year of the Lord, the year that carries Yahweh's name. Yahweh, the year of Yahweh. Do you want to be the new you, the best you? Challenge yourself. Challenge yourself. ఎక్కడ తలలో ఉంచుతామా, ప్రార్థన చేద్దాం.